నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ సుబ్రహ్మణ్యం, మీ సుబ్బు. పవన్ కళ్యాణ్ గారు మరొకసారి హిందూ మతం మీద, హిందువుల మీద ఉన్నటువంటి ప్రేమని, అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. నిన్న ఆయన రెండు ఇన్సిడెంట్స్ని కంపేర్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఈ సూడో సెక్యులర్లు, ఈ మానవ హక్కుల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ కార్యకలాపాల గురించి ఎందుకు మాట్లాడరు అని మాట్లాడుతూ ఆయన రెండు ఇన్సిడెంట్స్ని కంపేర్ చేస్తున్నాడు. ఒకటి, 2008లో భారతదేశం మీద దాడికి వచ్చినటువంటి అజ్మల్ కసబ్ బాంబేకి వచ్చేసి, బాంబేని ముంబైని వచ్చేసి రక్తపు మడుగుల్లో ముంచి లేపడం జరిగింది. అప్పుడు 300 మందికి గాయాలైనాయి, 166 మంది చనిపోయినారు, 26 మంది వాళ్ళలో విదేశీయులు, ఒక 20 మంది మన భారత భద్రతా దళాలకు సంబంధించిన వాళ్ళు. ఆ విధంగా కళ్ళ ముందర ఎంతో మందిని మట్టు పెట్టినటువంటి అజ్మల్ కసబ్, అతన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్మేటటువంటి భారతదేశం ఏ విధంగా ట్రీట్ చేసింది అని దాన్ని ఉదాహరణగా చెప్తూ, అదే కంపారిజన్ని ఇప్పుడు బంగ్లాదేశ్లో అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కృష్ణ చిన్మయ్ దాస్ కథను గురించి చెప్పడం జరిగింది. అప్పుడు కసబ్ని, ఆయనకి భాష అర్థం కాకపోతే మధ్యలో ట్రాన్స్లేటర్ పెట్టడం, అతనికి న్యాయపరమైనటువంటి సపోర్ట్ ఇవ్వడం, తర్వాత అతను సుప్రీంకోర్టుకు పోయేటటువంటి వెలుసుబాటు కల్పించడం, తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళేసి క్షమాభిక్ష పెట్టడానికి పిటిషన్ని పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. కనీసం 2008లో నవంబర్లో జరిగినటువంటి ఆ మారణ హోమాన్ని ఇంచుమించు 2012 నవంబర్ 26 వరకు అతనికి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇవ్వవలసినటువంటి అన్ని సపోర్ట్లు ఇచ్చి, అప్పటికే అందరికీ తెలుసు కసబ్ ఏం చేసినాడు అన్నది. ఇవన్నీ చేసి ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం పాటించేటటువంటి నియమాలన్నీ పాటిస్తూ తర్వాత అతనికి శిక్ష వేయడం జరిగింది. అదే ఇప్పుడు బంగ్లాదేశ్లో చూసినారంటే మైనారిటీగా ఉన్నటువంటి హిందువులకు సంబంధించి స్వామి కృష్ణ చిన్మయ్ దాస్ని కనీసం అతనికి ఒక న్యాయ సపోర్ట్ లేదు, న్యాయపరమైనటువంటి సహకారం లేదు, కోర్టులో అతని గురించి మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ లేదు. పూర్తిగా అక్కడ ఏ విధంగా అణగదొక్కబడుతున్నారు మైనారిటీలు అయినటువంటి హిందువుల గురించి మాట్లాడినారు. ఇలా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్య ఏంటి అంటే, న్యాయం అనేది ఒక్కొక్క నేల మీద ఒక్కొక్క ముసుగుని వేసుకుంటుందా? సెక్యులరిస్టులని మాట్లాడేటువంటి సూడో సెక్యులరిస్టులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? శాంతి కాముకులు అని చెప్పేసి చెప్పుకునేటటువంటి జనాలు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ గురించి ఎందుకు మాట్లాడరు? అది మహమ్మద్ యూనస్ ఎవరికైతే నోబెల్ బహుమతి, శాంతి బహుమతి వచ్చిందో, ఆయన పర్యవేక్షణలో, ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు ఎందుకు ఎవరు ప్రశ్నించరు అని చెప్పడం పవన్ కళ్యాణ్ గారికి హిందువుల మీద ఉన్నటువంటి అభిమానాన్ని, హిందువుల మీద ప్రపంచం మొత్తం మీద జరుగుతున్నటువంటి అరాచకాల గురించి మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం. ఆయన ఒకటే అన్నారు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆకృత్యాల గురించి మాట్లాడవలసిన అవసరం ఎంతన్నా ఉంది. ఒక మతానికి సంబంధించినప్పుడు మాత్రమే సెక్యులరిస్టులు మాట్లాడతారా? మానవ హక్కులు ఒక మతానికి సంబంధించి మాత్రమే అప్లికబుల్ ఉంటుందా? అన్ని మతాలకి మానవ హక్కులు అవసరం ఉండదా? అన్ని మతాలకి మానవ హక్కులు అప్లై చేయరా అని చెప్పేసి మాట్లాడడం ద్వారా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలను మరొకసారి ఆయన ప్రపంచానికి తెలిసే విధంగా మాట్లాడడం జరిగింది. ఒక ట్వీట్ చేయడం జరిగింది ఎక్స్లో. సో ఈ విధంగా హిందువుల్ని, హిందూ మైనారిటీని కాపాడాలని చెప్పేసి మాట్లాడుతున్న ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఎప్పటికీ ఇప్పుడు మన భారత ప్రభుత్వం దౌత్యవేత్తల్ని ఇప్పుడు బంగ్లాదేశ్కు పంపడం జరిగింది దీని గురించి మాట్లాడడానికి. ఏది ఏమైనప్పటికీ సెక్యులరిస్టులు అని చెప్పేసి తనుగా డిక్లేర్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడాలి. మరి ఎందుకు మాట్లాడట్లేదు ప్రకాష్ రాజ్ గారు అర్థం కావట్లేదు. ప్రతిసారి ప్రకాష్ రాజ్ గారు ముందరకు వచ్చేసి ఏదంటే అది మాట్లాడేటువంటి ప్రకాష్ రాజు ఈ సమయంలో బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి ఎందుకు ప్రకాష్ రాజు మాట్లాడట్లేదో అర్థం కావట్లేదు. ఇదే విధంగా ఎంతో మంది ఒక మతం మీద మాత్రమే ఏదైనా జరిగినప్పుడు బయట వచ్చేసి మానవ హక్కులు, ప్రజాస్వామ్యం ఇవన్నీ మాట్లాడేటటువంటి ప్రతి నాయకుడు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆకృత్యాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతన్నా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఆయన ఎక్స్ అకౌంట్ ద్వారా అందరికీ ఒక పిలుపునివ్వడం జరిగింది. సో ఇలాంటి ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన ప్రజల కోసం,
ప్రపంచంలో ఉన్న మిగతా అందరి ప్రజల కోసం ఆయన పడుతున్నటువంటి శ్రమని మనం అందరం గుర్తించాలి, ఆయనకు సపోర్ట్ చేయాలి. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీకు థ్యాంక్స్ అండి. ఇదే విధంగా మీరు ఎవరికి ఆకృత్యాలు జరిగినా, ఎవరి మీద జరిగినా సరే మీరు గొంతెత్తి మాట్లాడితే ప్రపంచం నలుమూలల చేరుతుంది. అట్లీస్ట్ కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా దీని గురించి ప్రతిస్పందిస్తే ఇలాంటి అరాచకాలు ఎంతో కొంత మేరకు కట్టడయ్యే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇదే విధంగా కొనసాగండి, మీకు మా మద్దతు కంప్లీట్గా ఉంటుంది సార్. జై హింద్, జై అమరావతి, జై భారతదేశం.